మనకి ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఫ్యామిలీ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. సో దాంట్లో ఏంటంటే ఒక భార్య 45 years ఉంటుంది తనకి. సో తను వివాహేతర సంబంధం పెట్టుకుందనమాట. సో అది తెలిసిన భర్త ఏం చేశాడు అంటే సో కొంచెం మందులు ఇచ్చాడు, ఈ విధంగా చేయొద్దు మన పరువు పోయిద్ది అది ఇది అని చెప్పి. అయితే అది విన్న తర్వాత తను ఏం చేసిందో తెలుసా, నువ్వు గనక నన్ను ఇలాగ అన్నావంటే ఖచ్చితంగా నీ మీద వరకట్నం కేసు పెడతా అని చెప్పేసి సో తనైతే బెదిరించిందనమాట. సో మరి ఈ విధంగా బెదిరించిన తర్వాత తను ఏం చేయగలుగుతాడు, ఏం చేయలేడు కదా. సో ఒకవేళ కొట్టినా సరే వెళ్ళి వరకట్నం కేసు పెట్టింది. సో మళ్ళీ రేపు ఇతను జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి ఇతను ఏం చేశాడంటే తన కుమారుడు, తన కూతురు, అదేవిధంగా తనకి ఎవరైతే అమ్మగారు ఉంటారో సో వీళ్ళు నలుగురు కూడా కలిసేసి సూసైడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ కేసు మొన్న 26th మరి ఈ కేసు అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తిని సో దాంతోపాటు ఈ భార్యని సో ఇద్దరిని కూడా మరి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట.